మన టైగర్ రాయసింగ్ అనే ఎంట్రీ మాత్రం వేరే లెవెల్ మామ. అసలు ముచ్చటేందో చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూసి ఫాలో కొట్టి పెట్టుకో మామ. హలో దోస్తులు అందరికి నమస్తే. మన వెన్నచెడి గ్రామంలో శివాజీ విగ్రహం ఓపెనింగ్ అని చెప్పేస్తే బండి వేసుకొని అక్క మనలతో కలిపి వెన్నచెడి అయితే వచ్చేసిన. ఏడికి వచ్చి చూస్తే ఇంకా ఓపెనింగ్ కాలేదు, మీటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు మామ. కానీ అప్పుడే మన రాజసింగ్ అన్న ఎంట్రీ అయితే ఇచ్చిండు. ఒక్కసారి క్రౌడ్ అయితే చూసేయండి ఎట్లుందో. చూసారు కదా ఎంట్రీ అయితే ఎట్లుందో. అన్న ఎంట్రీ అంటే మినిమం ఉంటది మామ. ఈ అన్న రాగానే విగ్రహ ఆవిష్కరణ ఇట్లా అయిపోయింది. విగ్రహ ఆవిష్కరణ తర్వాత గ్రామ యువకుల ఆనందం అయితే చెప్పలేనంతుంది మామ. ఎందుకంటే దాదాపుగా 8 ఏళ్ల నిరీక్షణ తర్వాత విగ్రహం అయితే ఆవిష్కరించారు. ఇక ప్రతి ఒక్క హిందువుకి అయితే ఒక పెద్ద ఆశయం ఉంటుంది మామ. శివాజీ విగ్రహం కంపల్సరీ మన గ్రామంలో పెట్టాలని మాకు కూడా ఉంది. రానున్న రోజుల్లో కంపల్సరీ శివాజీ విగ్రహం అయితే మా గ్రామంలో కూడా ఓపెనింగ్ చేస్తాము. ఇక ఓపెనింగ్ అయిపోగానే మీటింగ్ అయితే స్టార్ట్ అయింది మామ. ఇక ముందుగా మన రాజసింగ్ అయితే స్పీచ్ అయితే స్టార్ట్ చేశాడు మామ. తన స్టైల్లో హిందువుల ఐక్యత ఎలా ఉండాలి, శివాజీ యొక్క గొప్పతనం ఏంటి, హిందువులు రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందుల పాలవుతున్నారో ప్రత్యేకంగా విశ్లేషించి చెప్పాడు మామ. మీరు అక్కడ ఉంటే రాయసింగ్ అన్న స్పీచ్ ఎలా ఉందో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి మామ. ఈ రాయసింగ్ అన్న స్పీచ్ అయిపోగానే మన చిన్ని తల్లి తండ్రి నుంచి వచ్చి అయితే నాట్యం అయితే చేసింది మామ. చాలా అద్భుతంగా ఉంది. ఈ నాట్యం అయిపోగానే మన శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి గారు అయితే ఉపన్యాసం అయితే ఇచ్చారు మామ. హిందువుల యొక్క గొప్పతనము, హిందువుల యొక్క మూలాలు, మన సనాతన ధర్మం ప్రపంచానికి సైతం ఏం నేర్పిందో అనేటువంటిది ప్రత్యేకంగా విశ్లేషించి అయితే చెప్పారు మామ. గురువు గారు తనదైన స్టైల్లో గుర్తింపు దగ్గర ఉపన్యాసం అయితే ఇచ్చారు. ఇక ఫైనల్లీ మీటింగ్ అయితే అయిపోయింది మామ. ఇక మీలో ఎంతమంది మీటింగ్ వచ్చారు, స్వామివారి మాటలు, రాజసింగ్ అన్న మాటలు ఎలా అనిపించాయి ఒకసారి అయితే కామెంట్ చేయండి మామ. ఇక మొత్తం అయిపోగానే అడికెళ్ళి ఇంటికి అయితే వచ్చేసిన మామ. ఇది రోజు ముచ్చటగా రేపు మళ్ళా కలుద్దాం. ఏమప్ప దొరా ఫాలో కొట్టు జరా.